ఇప్పటి నుంచి నా వ్రతం మొదలు పెడతాను. 5 ముత్తైదువుల నుంచి భిక్ష ద్వారా తెచ్చిన భిక్షంతో ప్రసాదం చేసి నీకు సమర్పించి నీ వ్రతం చేసుకుని 5 ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకుని ఈరోజు అంతే నిష్టగా నీ వ్రతం జరిగేలా దీవించు తల్లి. వ్రతం చేయడం మొదలుపెట్టావా లక్ష్మి? నిన్న రాత్రి నువ్వు ఉన్న సిచ్యువేషన్ని, నీకు తగిలిన గాయాన్ని కూడా పట్టించుకోకుండా వాటన్నిటినీ పక్కన పెట్టి వ్రతం చేయాలి. అయిపోతుందక్క. యమునా, ఏంటొదినా? రేపు పెళ్ళి. ఏం కావాలో ఏం ఉన్నాయో చూసుకున్నావా? అన్నీ ఉన్నాయి వదినా. అన్నీ ఉన్నాయని గుడ్డిగా చెప్పేస్తే రేపు పందిట్లో పంతులు గారు ఏమైనా అడిగితే అది లేదు ఇది లేదు అంటే ఊరుకోను. వదినా, ఏమున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందిగా. అలాగే వసుదా. భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. అమ్మా, అమ్మవారికి సుమంగళి వ్రతం చేసుకుంటున్నాను. కొంచెం భిక్ష వేయండి. లక్ష్మి సుమంగళి వ్రతం చేస్తుంది కదా. వసుదా, వెళ్ళి నీ చేత్తో కొన్ని బియ్యం తీసుకొచ్చి భిక్ష వేయి. ఆ భిక్షతో పాటు పసుపు కుంకుమ కూడా వేయి. వదినా, అది చేస్తుంది సుమంగళి వ్రతమో లేకపోతే రేపు విహారీకి సహస్రకి జరిగే పెళ్లి ఆపడానికి ఏదో పూజ చేస్తుందేమో ఆలోచించుకోండి. అలాంటివి లక్ష్మి చేయదంబిక. నువ్వు ఆగు వసుధా. ఏంటో మన ఇంట్లో పనోళ్ళకి ఫ్యాన్స్ సపోర్టర్స్ ఉన్నారు. ఏ ఇంట్లోనైనా పనోళ్ళని పనోళ్ళలా చూస్తారు, కానీ మన ఇంట్లో మాత్రం పనోళ్ళని దేవతల్లా మహారాణుల్లా చూసుకుంటూ నెత్తిన పెట్టుకుంటారు. తను పని మనిషి కాదక్కా, ఈ ఇంటి కోడలు. అది ఏ ఉద్దేశంతో ఏ రోజు దొరకనట్టు కరెక్ట్గా రేపు నా కూతురి పెళ్లి ముందే
వ్రతం అని మొదలుపెట్టింది. ఆ వ్రతం ఏంటో ఎందుకో అది ఏమీ ఆరా తీయకుండా పని మనిషి వ్రతం అనగానే పులకరించిపోయి భిక్ష వేసేసి అన్నీ చేసేయండి. వదిన, సుమంగళి వ్రతం అంటే తన భర్త కోసం చేసుకునే వ్రతం. దానివల్ల విహారీ సహస్రాల పెళ్లికి ఏమీ కాదు. వదినా, ఇలా గుడ్డిగా నమ్మొద్దని అక్క చెప్తుంది. ఇప్పుడది సుమంగళి వ్రతం చేయాల్సిన అవసరమేంటి? దాని మొగుడు ఎక్కడున్నాడని చేస్తుంది? వాడేమైనా దీంతో ఉంటున్నాడా? కలిసి కాపురం చేస్తున్నాడా? వదిలేసి వెళ్లిపోయిన వాడి కోసం అది ఎందుకు వ్రతాలు పూజలు చేయడం? దానికి మీరు ఒత్తాసు పలకడం? అతయ్య, పూజలు వ్రతాలు అనేవి ఏదో మంచి కోసమే కదా, అవేం చెడు కోసం కాదు కదా. అలాంటప్పుడు మీరెందుకు లక్ష్మిని అనడం? అవును వదిన, తనేదో మొగుడు మీద పిచ్చితో పూజలు వ్రతాలు చేసుకుంటుంది. వీటి వల్లైనా వదిలేసి వెళ్లిపోయిన తన మొగుడు తిరిగొస్తాడేమో అన్న చిన్న ఆశ. వద్దమ్మా, లక్ష్మి వ్రతం చేసుకుంటాను అంటుంది కదా, చేసుకోమని చెప్పండి. అది నీ పెళ్లికే ఎసరు పెడుతుందని నా అనుమానమే. ఎవరు ఏం చేసినా నా పెళ్లి ఆగదు. నా పెళ్లి ఎలా జరిపించుకోవాలో నాకు బాగా తెలుసు. సహస్ర, అది కాదు. పిన్ని, ఎవ్వరూ తన వ్రతానికి అడ్డు చెప్పొద్దు. ఈ సహస్ర కాన్ఫిడెన్స్ ఏంటో కానీ దీన్ని వ్రతం చేసుకోమని వెళ్ళిపోయింది. ఆ వ్రతం గురించి చెప్పి ఈ వ్రతాన్ని ఎలాగైనా ఆపాలి. వసుదా, ఏంటి చూస్తావ్? వెళ్ళి భిక్ష తీసుకొచ్చి వెయ్. మొదటి భిక్ష వేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. సరేనమ్మా, నువ్వు వెళ్ళి మన వీధిలో 5 దగ్గర భిక్ష తీసుకునిరా. ఈలోపు మేము నీ వ్రతానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాం. అలాగేనమ్మా. వసుదా, వ్రతానికి పంతులు గారిని కూడా పిలుద్దాం. అలాగే వదినా, పదండి, లోపల ఏర్పాట్లు చేద్దాం. సహస్ర, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైంది పిన్ని? ఏమైందేంటి సహస్ర? నీ కళ్ళ ముందే ఆ లక్ష్మి పూజలు, వ్రతాలు, పునస్కారాలు చేస్తూ ఉంటే నీకోసం కాదన్నట్టు, నీకేమీ పట్టనట్టు అలా ఉంటావేంటి? అది ఎన్ని పూజలు చేసినా ఈ పెళ్లిని ఆపలేదు. సహస్ర, నిన్నే. రేపు నీ పెళ్లి చెడగొట్టడానికే అది స్కెచ్ వేసింది. నువ్వు అలర్ట్ అవ్వాలి. అలాగే పిన్ని,
సుమంగళి వ్రతం అంటే 5 ముత్తైదువుల దగ్గర భిక్ష తీసుకోవాలి. 5 ముత్తైదువులు ఇంటికొచ్చి తాంబూలం స్వీకరించాలి. వాళ్ళెవరూ రాకూడదు. దీనికే ముత్తైదువు భిక్ష వేయకూడదు. పిన్ని, ముత్తైదువులు రాకపోయినా భిక్ష వేయకపోయినా దాని వ్రతం పూర్తవ్వదు. దాని వ్రతం పూర్తి అవ్వకూడదు. అప్పుడే నీ పెళ్లి సజావుగా సాగుతుంది. ఫస్ట్ దానికి భిక్ష మన ఏరియాలో ఎవ్వరూ వేయకుండా చేస్తాం. ఏయ్, ఇలారా. ఏంటమ్మగారు? పిన్ని, డబ్బులివ్వు. ఇదిగో ఈ డబ్బులుంచు. ఎందుకమ్మగారు ఈ డబ్బులు? నేను చెప్పమన్నట్టు మన ఏరియాలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? ఆ లక్ష్మి వెళ్లేలోపు నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి నేను చెప్పింది చెప్పాలి. అలాగే అమ్మా. పిని, పద. దానికి ప్రతి గుమ్మంలో జరిగే అవమానం చూద్దాం. అమ్మా, భవతి భిక్షాం దేహి. అమ్మా, సుమంగళి వ్రతం చేస్తున్నాను. 5 ముత్తైదువుల దగ్గర భిక్ష తీసుకోవాలి. అందుకే వచ్చాను. కాస్త భిక్ష వేయండమ్మా. ఎవరమ్మా నువ్వు? ఇక్కడేనమ్మా, యమునమ్మ గారింట్లో ఉంటాను. యమనమ్మ గారింట్లో ఉంటారా? అక్కడ నేనెప్పుడు చూడలేదే. ఆ, నేను ఈ మధ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. కొంచెం భిక్ష వేయమ్మా. భిక్షం వేస్తానమ్మా. నువ్వెవరివో తెలియదు, ఎక్కడుంటావో తెలియదు. పోనీ నీ భర్త ఎవరు? వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. కనకం, నా కోసం అవమానాలు పడుతున్నావు, నా కోసం కన్నీళ్లు పెడుతున్నావు. నీకోసం నేనేమీ చేయలేకపోతున్నాను. పిన్ని, దానికి మనింట్లో భిక్ష వేశారు. ఇంకా 4 భిక్ష వేయాలి. మనం చేసిన సెటప్ వలన ఈ కాలనీలో ఎవ్వరూ దానికి భిక్ష వేయరు. దానికి ఎవ్వరూ భిక్ష వేయకూడదు. దాని వ్రతం జరగకూడదు. సహస్ర, నువ్విక్కడ దానికి భిక్ష వేయకుండా చూసుకో. ఇంటి దగ్గర దాని నుంచి తాంబూలం తీసుకోవడానికి ఏ ముత్తైదువు రాకుండా నేను చూసుకుంటాను. అలాగే పిన్ని.
పూలు పళ్ళు. అక్కడ పెట్టు. ఆ. అమ్మగారు ఈ డేపు గుందులు ఎక్కడ పెట్టను? అటొకటి ఇటొకటి పెట్టు. ఆ. వసుధ, ఏంటిదంతా? అదే అక్క, లక్ష్మి వ్రతం చేస్తుంది కదా, ఆ వ్రతానికి అమ్మవారి పూజ చెయ్యాలి. ఆ పూజకు ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు మన ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇవన్నీ ఏంటి? పూజ ఎక్కువసేపు పట్టదు కదా అంబిక. అక్క, ఏంటిది? నీకు మతుందా, మతి పోయిందా? ఈ ఇంట్లో జరగాల్సింది నా కూతురి పెళ్లి, అది కూడా రేపే. రేపు పెళ్లి పెట్టుకుని దాని గురించి ఎవ్వరికీ ఎలాంటి కంగారు ఏమీ లేదు గాని, మన కుటుంబానికి సంబంధం లేని ఎవరితో బయటది ఏదో వ్రతం చేస్తోందని తగుదనమ్మా అంటూ మీరిద్దరూ కలిసి ఏర్పాట్లు చేస్తున్నారా? అది సుమంగళి వ్రతమని చేస్తుంది కానీ ఖచ్చితంగా మన సహస్ర పెళ్లి చెడగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ పూజ చేస్తుంది. అంబిక, లక్ష్మి సుమంగళి వ్రతానికి మన సహస్ర పెళ్లి అవ్వటానికి ఏ సంబంధమూ లేదు. లక్ష్మి కలలో కూడా ఈ పెళ్లి ఆగాలని కోరుకోదు. ఆ, అదొక పెద్ద నిజాయితీ పర్రాలు, నువ్వు అంతకంటే పెద్ద ఆరిందవి. ఏంటో అది ఏం చెప్పినా గొర్రెల్లాగా మీరు దాన్ని భలే నమ్మేస్తారు. అదే మనం ఏం చెప్పినా దానికి అర్థం కాదు. అక్క, ఏదో ముత్తైదువులను పిలిచి లక్ష్మి సుమంగళి వ్రతం చేసుకుంటుంది. పాపం చేసుకోనివ్వక్క. నీకు అది ముత్తైదు వ్రతం చేస్తున్నట్టుంది, నాకు కొంపలు ముంచేదేదో చేస్తుందనిపిస్తోంది. వదిన, సుమంగళి వ్రతమే తను చేస్తుంది. ఆ వ్రతం చేసిన వాళ్ళకే కాదు, చూసిన వాళ్ళకి, జరిగిన స్థలానికి కూడా మంచిది. ఆ లక్ష్మి వేరే ఉద్దేశంతో పూజ చేస్తుంది అంటే అర్థం కావట్లేదా వదినా? ఎందుకు అర్థమవుతుంది? ఆ లక్ష్మి ఆమె వెనక చేరి ఎన్ని వేషాలేస్తుందో చూశాం కదా. తను ఎన్ని సిగ్గుమాలిన పనులు చేసినా ఆమెకు ఏమాత్రం చలనం ఉండదు. అయినా తను మంచిదే, మనం ఎంత చెప్తే అంత చెడ్డది. అది కాదు వదినా. ఏ, నువ్వింకేం చెప్పుకో. ఇక ఈ ఇంట్లో ఇలాంటి పూజలు వ్రతాలు జరగడానికి వీల్లేదు. వెళ్ళి బయట చేసుకోమనండి. రే పండు, అమ్మా, ఏంట్రా చూస్తున్నావు? వీటన్నిటినీ బయట పెట్టు. వదినా. ఏ పండు, అమ్మగారు. చెప్తే వినిపించట్లేదా? తీసుకెళ్ళు. సరే అమ్మా. భవతే భిక్షాం దేహి.
భవతి భిక్షాం దేహి. కోటి కుంకుమ రాసి నా దీక్షకు సహాయం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.